బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఏం చెప్తారు? మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటారు. కేసీఆర్ గారు జనహిత నేత, జన సంక్షేమ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే అనే ఊపిరిగా పనిచేసేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఏనాడు కూడా పైసలు గాని పదవుల కోసం ఆశించినటువంటి వ్యక్తి కాదు. ఆయన 2000 కోట్ల ఉద్యమం ప్రారంభం చేసిన రోజు కూడా ఆయన పదవులను త్యాగం చేసి, జీవితాన్ని త్యాగం చేసి, జీవితాన్ని పనంగా పెట్టి, ప్రాణాన్ని నిరాహార దీక్ష తెలంగాణ పెట్టి స్వాతంత్ర రాష్ట్రాన్ని స్వాధించుకున్న వ్యక్తి. మా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైనా అది ఇవాళ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. పార్టీలో ఎవరైనా మేము ఉపేక్షించ ఉండడానికి ఇవాళ కేసీఆర్ గారు కవిత మేడం గారి పట్ల మరి తీసుకున్నటువంటి నిర్ణయం మేము తప్పకుండా ఒక పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మేము ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తాం, స్వాగతిస్తాం. మరి గౌరవ సోదరిమణి ఇవాళ నిన్న మాట్లాడినటువంటి తీరు మా అందరి గుండెలను బాధ పెట్టింది. ఇవాళ కవిత గారు హరీష్ రావు గారి పట్ల కావచ్చు, మరి సంతోష్ రావు గారి పట్ల కావచ్చు మాట్లాడినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దానికి తోడుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటేంది లేకుంటేంది అనే మాట కూడా మరి 2001 నుంచి పనిచేసినటువంటి కార్యకర్తగా మేము నిన్న కన్నీళ్లు గార్చినాం. అంత మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆమె మా అధినేత కూతురుగా మాట్లాడే తీరు చాలా బాధాకరం. దాన్ని కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఏది ఏమైనా పార్టీ అనేటువంటి పార్టీలో ఇలా చాలా మంది 10 మంది ఇలా అతిరథ మహారథులు మీ కేసీఆర్ తోని ఉంటామని చెప్పి మాట్లాడినటువంటి గొప్ప గొప్ప నాయకులు, పోతారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది నాయకులు పార్టీలో ఉండి లాభపడి మంత్రి పదవులు అనుభవించి మళ్ళీ కూడా పార్టీ విడిచిపెట్టిపోయిన నాయకులు వెళ్ళిపోయిండు. అప్పుడు 2001లో కూడా పార్టీ 11 మంది ఎమ్మెల్యేలను రాజశేఖర్ గారి గవర్నమెంట్ లో కూడా హోల్సేల్ గా అమ్ముడుపోయిండు. మాకేం కొత్త కాదు సంక్షోభాలు. ఈ సంక్షోభాలు, సమస్యలు, సిబిఐలు, తొక్కలు, తొండాలు, పోరాటాలు మాకు కొత్త కాదు. బరాబర్ మేము దాన్ని ఫేస్ చేస్తాం. ఏది ఏమైనా మేము సోదరిమని మాట్లాడినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రధానంగా నిన్న చేసిన వ్యాఖ్యలే కారణం అనుకోవచ్చు. గత కొంతకాలంగా పార్టీకి కూడా దూరంగా ఉంటూ జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తూనే పార్టీ పట్ల కొందరు వ్యక్తుల పట్ల కొన్ని వ్యాఖ్యలు చేయడం ఏం లేదు. మా సోదరిమనికి అండగా పార్టీ ఉన్నది. ఆమె లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు కూడా పార్టీ వెంట ఉన్నాం. మా గౌరవనీయులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా మా నాయకులు హరీష్ రావు గారు, గౌరవనీయులు సంతోష్ రావు గారు అందరూ ఆమె వెంట ఉండి నడిచినాం, ఖండించినాం, పోరాటం చేసినాం. కానీ ఇవాళ మా అందరి గుండెల మీద మా గుండెలు బాధ పెట్టే విధంగా ఆమె చేసినటువంటి తీరును నేను ఒక సీనియర్ నాయకుడిని, నేను 2001 నుంచి కేసీఆర్ గారితో నడిచిన వ్యక్తిని, పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. మేము ఇవాళ ఈ విధంగా మాట్లాడినందుకు బాధపడుతున్నాం. సారు ఉన్నన్ని రోజులు నేను ట్విట్టర్లో కూడా ట్విట్టర్లో కూడా కరుణానిధి కనుసన్నల్లో నడిచినటువంటి పార్టీ అదే విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నడవాలి అని ట్విట్టర్లో పెట్టిన ఏకైక వ్యక్తి నేనే రాష్ట్రంలో. మేము ఇవాళ కూడా కవితను గౌరవిస్తాం. కానీ నిన్న మాట్లాడినటువంటి తర్వాత మా మనస్సులో గాయపరిచింది. ఆ విధంగా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా నాయకుడు మా తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన గుండెలో పెట్టుకుని మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల పట్ల ఆయన తీసుకున్న నిర్ణయం అది మేము శ్లాఘనీయం, మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఆమెను సస్పెండ్ చేయడం అనేటువంటిది మా పార్టీ నాయకుడు ఆచితూచి నిర్ణయం తీసుకున్న నిర్ణయం. అది సరియైన నిర్ణయంగానే ఒక రాష్ట్ర కార్యదర్శిగా నేను తప్పకుండా మేము స్వాగతిస్తాం. పార్టీ పెట్టే అవకాశం ఉందని కూడా ఆమె ప్రతి ఒక్క భారతదేశ పౌరుడికి పార్టీలు పెట్టే అవకాశం ఉంటుంది. అది ఆమె నిర్ణయం. పార్టీ పెట్టుకోవడానికి ఆమెకు రైట్ ఉంది, ఎవరికైనా రైట్ ఉంది. దాన్ని మేమెందుకు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు మేము పోము. పార్టీ నిర్ణయం పార్టీ మాకు ఊపిరి. పార్టీ మేము 2001 నుంచి ఉన్నటువంటి వ్యక్తులం. మేము సార్తోనే ఉంటాం, మేము బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాం. మాకు పదవులు రావచ్చు రాకపోవచ్చు, కానీ మా ప్రయాణం బీఆర్ఎస్తోనే ఉంటాం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. వాళ్ళ భయం ఏంది? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కుట్ర ఏంటిదంటే ఇవాళ ప్రజలలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద ఒక బ్రహ్మాండమైనటువంటి రేటింగ్ పెరిగింది. నువ్వు ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి పెట్టును, నీకు దమ్ముంటే. నువ్వు బాగా చేసిన అంటావు కదా, నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఉరగబెట్టిన అభివృద్ధి చేసిన ప్రగల్భాలు పడుకుంటాను కదా మీరు. మరి పెట్టండి, 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మీరు పెట్టు. అక్కడ మా సార్ ఎన్నిసార్లు తెలంగాణ కోసం రాజీనామా చేసి పోటీ చేసిండండి. నీకు దమ్ముంటే రాజీనామా చేసి నీ అభివృద్ధిని ఎజెండా తీసుకొని 6 గ్యారంటీలను ఎజెండా తీసుకొని నువ్వు పోటీకి పోటీ చేయి, నిలబడి గెలవండి అక్కడ. అప్పుడు మీ దమ్ము చూపించండి. ఈ బ్యాక్ డోర్ సిస్టాలు, దొంగ సిస్టాలు కార్యక్రమాలు చేసి ఆడ ఆ ముఖ్యమంత్రితోని ఈడ ఇంకొక మంది నాయకులను కుమ్మక్కై ఇదేదో రాంగ్ ట్యాగ్ పంపించి మొత్తం మీద ఈ 10 మంది ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి 3 నెలల వ్యవధి ఇచ్చినాం. 3 నెలల్లో మీరు కనుక డిసిషన్ తీసుకోకపోతే బాగుండదు అంటే వాళ్ళకు దొంగ నోటీసులు పంపించేసి ఇవాళ కార్యక్రమాలు చేసి దీన్ని మళ్ళీ రాంగ్ ట్యాగ్ పట్టించడం కోసం అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందే అది కుంగుతాయండి. మరి ఎవడు బాంబులు పేల్చిరు? దాని మీద ఎంక్వైరీ చేసిందా? అసెంబ్లీ ఎన్నికలప్పుడే కదా జరిగింది. అది కుట్రే కదా. మేము అంటాను కుట్రే అంటాను. అది ఎవడెవడు కింద బాంబు పెట్టి పేల్చింది అంటాను మేము. దాని మీద ఎంక్వైరీ చేయండి.
అసలు మీరు ఇవాళ దాన్ని కాంట్రాక్ట్ చేసినట్టు కాంట్రాక్టర్ మీద ఎంక్వైరీ లేదు, ఎవరు సంతకాలు పెట్టి బిల్లులు ఇచ్చే మీద ఎంక్వైరీ లేదు. ఇవాళ పేర్లను తీసేసి ఇవాళ కేవలం కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులను బదనాం చేద్దామనే పద్ధతిలో మీరు చేయడం అనేటువంటి అది పెద్ద సమస్య. స్థానిక ఎన్నికల ముందు కైతా సస్పెండ్ ఎలా చూడొచ్చు? కార్యకర్తల లోపల ఆవేదన ఆందోళన చెందే అవకాశం అంటే ఏమీ కాదు, అంతా కేసీఆరే. పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నది కేసీఆర్ గారే. కేసీఆర్ గారు వెంటే ప్రజలున్నారు, బీఆర్ఎస్ వెంటే ప్రజలున్నారు. స్థానిక సంస్థలలో కేసీఆర్ గారు, ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మరి సంతోష్ రావు గారి మీద ప్రజలకు విశ్వాసం ఉంది. కేసీఆరే బీఆర్ఎస్, బీఆర్ఎస్ఏ కేసీఆర్, తెలంగాణ ప్రజలే కేసీఆర్.